హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణ వైబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై అనేది చేసుకుందామండి. చికెన్ ఫ్రై అనేది అందరూ తినే ఉంటారు, కానీ ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. హోటల్లో తిన్నట్టు ఉంటుంది, అంత టేస్టీగా అంత అద్భుతంగా అయితే ఉంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. దాన్ని పసుపు అయితే శుభ్రంగా అయితే కడుక్కోవాలి. తర్వాత దానిలో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ వరిపిండి, కొంచెం మిరియాల పౌడర్, చికెన్ మసాలా, తగినంత సాల్టు, సగం బద్ద నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 5 స్పూన్ల నూనె వేసి హీట్ అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చికెన్ కూడా దాంట్లో వేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మరొకసారి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసి చికెన్ అనేది దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా చికెన్ అనేది దగ్గర పడిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.